ఇది కదా వివేకం అంటే. ఏమంటే ఆలోచించేయండి, దావీదు యోనాతాను ప్రాణ స్నేహితులు. ఒకరి మనసు ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు, ఒకరి మనసు ఒకరు కలిసిపోయింది. చాలా అన్యోన్యత కలిగిన స్నేహితులు వాళ్ళు. కానీ యోనాతాను ఒకరోజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎన్నో మార్లు నా ప్రాణాన్ని కాపాడాడు యోనాతాను. తన తండ్రి యుక్తి తెచ్చి నాకు చెప్పేవాడు కదా, ఎన్నో అపాయం నుంచి నన్ను కాపాడాడు కదా నా మిత్రుడు యోనాతాను. కనుక యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో వెళ్ళి చూడండి. ఎన్నోసార్లు యోనాతాను నాకు ఉపకారం చేశాడయ్యా, పరోపకారం చేశాడు, నా ప్రాణాన్ని కాపాడాడు. నేను ఇప్పుడు వారి కుటుంబంలో తన సంతానం ఎవరైనా ఉన్నారేమో చూడండి అని చెప్పేసి ఏమండి ఆజ్ఞాపిస్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నప్పుడు ఏమండి యోనాతానుకి తిరిగి దావీదు యోనాతానుకి తిరిగి సహాయం చేద్దామని ప్రత్యుపకారం చేద్దామని ఎన్నోసార్లు ఉపకారం చేశాడు కదా యోనాతాను, తండ్రి నుంచి కాపాడాడు కదా. ఇప్పుడు తన రాజ్యం ఎక్కిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారేమో వెళ్ళి చూసారండి, నేను సహాయం చేయాలని చెప్పేసి యోనాతాను గురించి ఆలోచన చేస్తున్నాడు దావీదు మహారాజు. ఆలోచించేయండి, యోనాతాను చేసిన ఉపకారం దానికి దావీదు చేస్తున్న ప్రత్యుపకారం. ఉపకారానికి ప్రత్యుపకారం వస్తుంది, మంచికి తిరిగి మరలా మంచి వచ్చేస్తుంది. మిత్రుడని చేశావు, నీ వాడిని చేశావు, కానీ అదే సహాయం, అదే ఉపకారము ఇది మరలా నీ కుటుంబానికి తిరిగి వచ్చేస్తుంది, ప్రత్యుపకారంగా తిరిగి వస్తుంది. అది ఒకవేళ లేట్ అవ్వచ్చు. ఒకవేళ అది నీకు దక్కకపోవచ్చు, కానీ నీ వాళ్ళకి దక్కుతాయి, నీ కుటుంబానికి అది దక్కుద్ది. అంటే మంచి అనేది ఎప్పుడు కూడా పోదు. మంచి చేస్తే అది ఎప్పుడు పాడవదండి. మంచి చేసిన వాడు ఒకవేళ పాడవచ్చేమో తప్ప అది పాడపని మాత్రం కాదు. అది మరలా రిపీట్ అవుతుంది. ఒక విత్తనం నాటితే మరలా అది మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, ఫలాలు వస్తాయి. టైం పడుతుంది. కాకపోతే విత్తనమంటేనే కాయలు రావు, విత్తనమంటేనే ఫలాలు రావు. విత్తనంటేనే ఏమీ వచ్చేవి కదా, సమయం పడుతుంది కదా. యోనాతాను చేసిన ప్రత్యుపకారం మరలా తిరిగి వచ్చేసింది యోనాతానుకి. చేసినవాడు దావీదు, పొందినవాడు దావీదు, ప్రత్యుపకారం చేస్తుంది దావీదు కదా. అందుకే కటాక్షించండి, భేదాలను కటాక్షించండి, నిస్సహాయస్థితిలో ఉన్నవారని సహాయం చేయండి. బైబిల్ ఏం చెబుతుందంటే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకన భక్తి ఏదనంటే దిక్కులేని పిల్లల్ని ఆదరించాలని, విధవరాండ్రులకి సహాయం చేయాలని, పరామర్శించాలని. ఏమండి ఇదే కదా దేవుడు అడుగుతున్నది. ఒక్కసారి ఆలోచన చేశారా? సహాయం చేయటానికి ఎప్పుడు కూడా ఎవరు రెడీగా ఉండాలి తెలుసా? ఎప్పుడు రెడీగా ఉండాలి. సహాయం అనగానే చూద్దాములే అన్నట్టుగా ఒకవేళ ఉన్నట్లయితే నీ జీవితంలో ఎప్పుడు నీకు మేలు రాదు. నువ్వు ఆశీర్వాదకరంగా మారవు, నువ్వు ఆశీర్వాదం కావు. సహాయం చేయటానికి, మేలు చేయటానికి, పొరుగు వారికి ఉపకారం చేయటానికి ఎవరు రెడీగా ఉండాలి. అది క్రైస్తవుని యొక్క జీవితం. ఎస్, తన శ్రమల పాలైపోతూ ఉన్నా, తన బాధల పాలైపోతూ ఉన్నా, తన అవమాన పాలైపోతూ ఉన్నా, నిందల పాలైపోతూ ఉన్నా ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇది చేసినందుకు నాకు ఇంత గొడవ వచ్చింది, చేసినందుకు నాకు ఇంత అవమానం వచ్చింది, ఇది చేసినందుకు నాకు ఇంత నింద వచ్చిందని చెప్పేసి ఒకవేళ ఆగిపోతే దేవుడి నీ విషయంలో కూడా ఆగిపోతాడు. ఏ ఉపకారం అయితే చేయలేక నువ్వు ఆగిపోయావు, అదే ఉపకారం నీకు ఆగిపోతుంది వారి వద్ద నుంచి. ఉపకారానికి ప్రత్యుపకారము ఫిక్స్ ఇది వచ్చేస్తుంది అంతే. రాదు అనుకోవద్దు, చెయ్యరు అనుకోవద్దు, వాళ్ళకి చేత కాదు అనుకోవద్దు, వాడు మోసగాండ్రులు అనుకోవద్దు. వాడు మోసగాడైతేనే దేవుడు మోసగాడా? మనకు చేత కాకపోతే దేవుడు చేతకానివాడా? నువ్వు చేసిన ఉపకారము ఏమంటే ప్రేమతో చేయగలిగితే, నువ్వు చేసిన ఉపకారము మంచి గుణముతో సుగుణంతో నువ్వు చేయగలిగితే ఏమంటే అదే ఉపకారం నీకు తిరిగి వస్తుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వాడు చేయకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. అందుకే ఏమంటుందంటే బైబిల్, బీదలను కనికరించేవాడు ధన్యుడు. వానికి యెహోవా ప్రత్యుపకారము చేయను. నువ్వు చేయి, నిస్సహాయులకు సహాయం చేయి, బీదల్ని కటాక్షించు, కనికరము చూపించు, వాళ్ళకి సహాయం చేయి, ఉపకారం చేయి. వాడు మరలా నీకు చేయలేకపోవచ్చు, వాడు నేను మోసం చేయొచ్చు, వారికి ఏమీ చేయలేక నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ చేసేవాడు ఒకడు ఉన్నాడు, అతనే యెహోవా. అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. అందుకే ఆయన అంటాడు కదా, యెహోవా ప్రత్యుపకారము చేయను. అబ్బా, చూస్తారా? ఏ వ్యక్తికి అయితే ఉపకారం చేస్తావో ఆ వ్యక్తికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, బాధపడన అవసరం లేదు. ఎందుకంటే అతనికి బదులు నువ్వు చేసే కదా, నువ్వు ఎవరికైతే చేసావో అతనికి బదులు దేవుడే నీకు ఉపకారం చేస్తాడు, ప్రత్యుపకారం చేస్తాడు అని కనబడుతుంది బైబిల్లో. ఏమండి ఆలోచన చేసుకున్నారా? సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనములు, బీదలను కనికరించేవాడు
కనికరించేవానికి యెహోవా ప్రతి ఉపకారము చేయును, ప్రతి ఉపకారం చేస్తాడట. ఈసారి ముఖం చూసి కాదు, మళ్ళీ తిరిగి చేస్తాడా చేయడా? నాకు ఉపకారం చేసే స్తోమత అతనికి ఉందా లేదా? కాదు చెయ్యి. నువ్వు చేసి చూపించు. పొందుకున్నవాడు చేసినా చేయకపోయినా ఎవరయ్యా చేస్తారు నీకు? యెహోవా తండ్రి అయిన దేవుడు నీకు చేస్తాడని చెప్పేసి ఇంత బైబిల్లో ఇంత క్లియర్ కట్గా కనబడుతుంది కదా. ఉపకారం చేయటానికి ఇంకెందుకు సంకోచం, ఇంకెందుకు జంకు బెరుకు? చెయ్యి. ఇదే కదా దేవుడు మన నుంచి కోరుకుంటుంది. ఆయన అందరికి ఉపకారం అయినప్పుడు నువ్వు కూడా ఉపకారం అవ్వాలి, అందరికి ఉపకారం అవ్వాలి. మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నాడే, వర్షం కుమ్మరింప చేస్తున్నాడే, గాలిని పంపిస్తున్నాడే. చెడ్డవాళ్ళకి చేయకూడదు అనుకుంటే ఈరోజు ఈ ప్రపంచం అంతమైపోయేదే. మంచివాళ్ళకి సహాయం చేయాలనుకుంటే ఏమండి అది మంచిదేనా?